వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో ఐపీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పట్టణంలో 4 ప్రముఖులు ఐపీ పెట్టేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోగా అదే దారిలో మరికొంతమంది ప్రముఖులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. 100 కోట్లకు జనానికి కుచ్చుటోపి పెట్టేసి వీళ్లు మాయమైపోతుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడులో తాజా ఐపీల దందాపై మెగా నైన్ ఆఫ్ ది రికార్డ్. నర్సరావుపేట పట్టణంలో ఈ మధ్య ఐపీలు పెట్టి పారిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఖరీదైన కార్లలో తిరుగుతూ డాబు దర్పం చూపిస్తూ ఉన్నత వర్గాలతో పరిచయాలు పెంచుకొని వారి వద్ద నుండి కోట్లకు కోట్లు అప్పు తీసుకోవడం, ఆ డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేయడం, ఆనక బిచాన ఎత్తేయడం వీరికి అలవాటుగా మారింది. చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, హోల్సేల్ వ్యాపారాలు, నగల దుకాణాలు అంటూ రకరకాల వ్యాపారాలు చేయడం, తమ వద్ద రూపాయి లేకుండా తన చుట్టుపక్కల ఉండే వారికి అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపించి అందిన కాడికి అప్పు చేయడం, ఆ డబ్బులో కొంత వ్యాపారంలో మరికొంత జల్సాలు చేయడంలో ఖర్చు చేయడం, జనంలో బాగా నమ్మకం కలిగించాక భారీ మొత్తంలో అప్పులు తీసుకోవడం, ఆ డబ్బుతో భారీగా బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టి ఆనక ఎగమానం పెట్టడం చేస్తున్నారు. ఇప్పటికే ఓ చిట్ ఫండ్ వ్యాపారి జైలు పాలవ్వగా మరో మెడికల్ వ్యాపారి ఐపీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. గతంలో ఓ ఎరువుల దుకాణం యజమాని, ఓ బంగారం పెట్టిన వ్యాపారి దెబ్బకు చాలా మంది రోడ్డున పడ్డారు. తాజాగా ఐపీ పెట్టిన వారి వలలో అందరూ పెద్ద తలకాయలు ఉండడంతో ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపుతోంది. చిట్ ఫండ్ వ్యాపారితో లావాదేవీలలో డబ్బులు ఇచ్చిన వారిపై అప్పు ఇచ్చిన వాళ్ళు తమ డబ్బు తిరిగి ఇవ్వమని ఒత్తిడి పెంచడంతో చేసేదేం లేక చాలా మంది తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతేకాక తమపై వస్తున్న ఒత్తిడిలను తట్టుకోలేక వారు కూడా ఐపీ పెట్టడమే తమ ముందున్న ఏకైక మార్గంగా ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా ఐపీలు పెట్టే వారంతా పట్టణంలోని ఓ ప్రముఖ ఆడిటర్ తో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే వీరంతా ఐపీలు పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. దీంతో వారికి అప్పిచ్చిన వారు తమ పరిస్థితి ఏంటంటూ లబోదిబోమంటున్నారు. కొందరు పోలీసులను ఆశ్రయిస్తుంటే మరికొందరు తమకు తెలిసిన అధికార పార్టీ పెద్దల ద్వారా సెటిల్మెంట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో పట్టణంలో నగదు లావాదేవీలు పూర్తిగా స్తబ్దుగా మారాయి. అవసరం ఉన్న వాళ్లకు అప్పు పుట్టకపోగా ఇప్పటికే అప్పులు ఇచ్చిన వాళ్ళు ముందు జాగ్రత్తగా తమ డబ్బు వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకెంతమంది ఇలా దివాలా తీస్తారోనని ఆందోళన వ్యక్తమవుతోంది.